కొట్టివేయటం నిన్నటి దినాన మేము మీకు ఒక ప్రశ్నతో ముగించి వేయటం జరిగింది. ఎవరైతే ఈ యొక్క దేవుడి కట్టడలను మీరతారో వారిని ప్రజల్లో ఉండకుండా కొట్టివేయటం జరుగుతుందనే మాట దేవుడు చెప్పటం జరిగింది. అసలు ఏమిటి? నిర్గమకాండం 12వ అధ్యాయంలో 15వ వచనంలో ఇదే ఉంటుంది. ఇది మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు. అది మొదటి రోజు కావచ్చు, 2 రోజు కావచ్చు. అలా వరుసగా ఈ 7 రోజుల్లో ఏ రోజైనా సరే పులిసిన దాన్ని తింటే ప్రజల్లో ఉండకుండా కొట్టివేయబడేంత పరిస్థితి ఇచ్చాడట. అసలు కొట్టివేయబడటం అంటే ఏంటి అర్థం? అనేది మీకు ఒక ప్రశ్నగా మీ ముందు పెట్టడం జరిగింది. ఏంటి దాని విషయం? కొట్టివేయబడటం అంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు మీరు? ఎవరన్నా ఐడియా ఉందా దానికి అర్థం ఏంటనేది? దాని గురించి ఏమన్నా రీసెర్చ్ చేసి ఉంటే, ధ్యానం చేసి ఉంటే ఒకసారి ఎవరన్నా తెలిసినటువంటి వ్యక్తులు తెలియపరచండి. అంటే ఆ సమాజంలో నుంచి వెలివేయబడడం అనే అర్థం అన్న. ఓకే, మరి ఇంకా పోతే మనకు ఈ కొట్టివేయబడటం అనేటటువంటిది ఈ పండుగలను సర్పాస్ చేయటం, అంటే వాటిని మనం మీరటం, ఆజ్ఞలను మీరటం వలన మాత్రమే కాదు కానీ పండగల విషయంలో, ఈవెన్ విశ్రాంతి దిన విషయంలో కూడా ఈ విషయం చెప్పాడు దేవుడు క్లారిటీగా. ఏమని ఒకసారి చూద్దాం. 31వ అధ్యాయం ఇదే నిర్గమకాండం 14వ వచనం. నిర్గమకాండం 31వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చదవండి దయచేసి. అమ్మా, నా మాట వినపడలేదు ఎవరికి? వినపడతా ఉందన్న. అమ్మా ఎవరు చదవట్లేదేనమ్మా? అన్న రెఫరెన్స్ ఒకసారి నిర్గమకాండం 31వ అధ్యాయం 14వ వచనం చదవమని చాలాసేపు అని చెప్పి మీకు. కావున మీరు 31వ అధ్యాయం 14వ వచనం చదువు తల్లి. కావున మీరు విశ్రాంతి దినము నాచరింపవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఇక్కడ కూడా ప్రజల్లో నుంచి కొట్టివేయబడటం, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించకపోతే అది నిశ్చయంగా మనకు పరిశుద్ధం అని చెప్పడం జరిగింది. దాన్ని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును అని చెప్పాడు. అసలు ఏంటి కొట్టివేయబడటం అనేటటువంటిది బేసిక్గా మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. పాత నిబంధనలో ఎక్కడైనా దేవుడు ఏమంటారు వెలివేసినటువంటి పరిస్థితులు చూసారా? తన ప్రజలను వెలివేసిన పరిస్థితులను ఎక్కడైనా చూసారా? ఆదాము హవ్వగారిని వెలివేసినారు కదా స్టార్టింగ్. ఆదాము హవ్వల్ని, అది పితరుల కాలం. పితరుల కాలం మన పాత నిబంధనలో 2 కాలాలు ఉన్నాయమ్మా, 2 యుగాలు ఉన్నాయి. పితరుల యుగం ఒకటి, ధర్మశాస్త్ర యుగం ఒకటి. పితరుల యుగంలో వెలివేసిన సందర్భాలు చూసాం. వెరీ గుడ్. ధర్మశాస్త్ర యుగంలో ఎక్కడైనా ఆయన ప్రజలను, అంటే ఆజ్ఞలు మీరినటువంటి వారిని వెలివేసినటువంటి పరిస్థితులు చూసారా? మోసే నడిపించేటప్పుడు కూడా ఈ ప్రజలను కొట్టివేస్తానన్నప్పుడు మోసే అడ్డం పడతాడు కదన్నా. అది కాదు, అక్కడ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అమ్మా, కొట్టివేయబడటం అంటే వెలివేయటం అనేటటువంటిది ఒకటి ఆన్సర్ వచ్చింది కదా మన దగ్గర నుంచి. అలా వెలివేయటం అంటే వెలివేయటమే కొట్టివేయటం అనేటటువంటి రీతిగా ఉన్నట్లు సందర్భాలు, అలా జరిగినటువంటి సందర్భాలు కావాలి. మందసం ఎదుట వ్యభిచారం చేసినప్పుడు ఫినెహాసు గారు లేచి వాళ్ళని సంహరించాడు కదన్నా, అది కూడా వెలివేయబడ్డం. సంహరించటం వెలివేయటం రెండో ఒకటేనమ్మా? కాదు కాదన్నా.
అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ ప్రశ్న గట్టిగా అడుగుతున్నానంటే, వెలివేయడం అన్నంత చిన్న పదం కాదు కొట్టివేయబడటం. వెలివేసినా వాళ్ళు బతకచ్చు ఇంకో చోట. వెలివేసినా ఇంకొక చోట వాళ్ళు బతికోవచ్చు. కానీ ఇక్కడ కొట్టివేయబడటం అన్నటువంటి దాన్ని దేవుడు ఏ మాటలతో చెప్పటం జరిగింది చూద్దాం. లేవీకాండం 20వ అధ్యాయం 2, 3 వచనాలు చూద్దాం. లేవీకాండం 20వ అధ్యాయము 2, 3 వచనాలు. జాగ్రత్తగా చదువొచ్చిన వాళ్ళందరిని నోట్ చేసుకొని చెప్పింది ఎందుకంటే, మనం ఇవన్నీ నేర్చుకుంటున్న ఉద్దేశ్యం అండి. చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. బ్యాంకులో డబ్బు దాచుకున్నట్టే. బ్యాంకులో డబ్బు దాచుకున్నట్టే. దేవుడి మాటలు హృదయంలో పదిలపరుచుకోవటం అంటే బ్యాంకులో డబ్బులున్నట్లే. ఏ అవసరానికైనా బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే టక్‌మని బ్యాంక్‌కెళ్ళి డ్రా చేసుకున్నట్లు, ఏటీఎంకెళ్ళి డ్రా చేసుకున్నట్లు, హృదయాంతరాలలో దాచుకున్న ఈ దేవుడి మాటలే ఆయా సంకట పరిస్థితులకు మనకు ఒక డబ్బులాగా ఉపయోగపడతాయి. అలా ఉపయోగపడటం కోసమే మనం ఏం చేయాలి అంటే, జాగ్రత్తగా వాటన్నిటిని బ్యాంక్ అనేటటువంటి హృదయం అనే బ్యాంకులో దాచుకోవాలి. ఆ దాచుకోవటానికి మన ప్రయత్నం గట్టిగా చేసుకోవాలి. లేకపోతే ప్రయోజనం. ఓకే అండి. రైట్. చదువుతున్నాను చూడండి. లేవికాండం 20వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీయులోనే గాని, ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని, ఒకడు ఏమాత్రమును తన సంతానమును మోలెకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి, నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక, నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును. ప్రజలలో నుండి వాన్ని కొట్టివేతును. ఇప్పుడు కొట్టివేయబడ్డం అంటే ఏంటో చెప్పండి? చంపేయడం. అంతే. రాళ్ళతో కొట్టి చంపేయడం. అదే. కాబట్టి ఒక మనిషిని కొట్టివేయటం అనే మాట దేవుడు చెప్పేశాడని అంటే, వాస్తవంగా కొట్టివేయటం అని అంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ఆధార్ కార్డులో మన పేరుంది, డ్రైవింగ్ లైసెన్స్‌లో మన పేరుంది, లేకుంటే పాస్‌పోర్ట్‌లో పేరుంది. ఇలా ఐడెంటిటీ కోసం ఉంటాయి కదా! ఈవెన్ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. ఇవన్నీ ఒక్క రోజున కొట్టేసేది ఎప్పుడు తెలుసు చెప్పండి? మరణించినప్పుడే. మనిషి చనిపోవాలంతే. చనిపోతే మొత్తం అన్ని క్లోజ్ అయిపోతాయి. ఈవెన్ కేసు ఉందనుకోండి, ఎఫ్ఐఆర్‌లు, కేసులున్నాయనుకోండి, అవి కూడా మొత్తం టోటల్‌గా మాఫీ అయిపోతాయి. కొట్టివేసేస్తారు మొత్తం అంతా. అంటే కొట్టివేయబడటం అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే, చంపబడటం. ఆ మనిషిని చంపేయటం అనేది అర్థం అని మనం మర్చిపోకూడదు. అంటే నాకు తెలియక అడుగుతాను, ఇంత తీక్షణమైనటువంటి ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేయాలి? ఇట్లాంటి ఆజ్ఞలు క్రొత్త నిబంధనలో ఎందుకు దేవుడు సరళీకృతం చేశాడు? నిజంగా ఒకవేళ ఇట్లాంటి పండగలే మనకు పెట్టారనుకుంటాం దేవుడు. లేదు, పండుగలు కాకపోయినా మనకు పాత నిబంధన నుంచి కొన్ని ఆత్మీయంగా వచ్చేసాయనే విషయం తెలుసుకున్నాం కదా! ఈవెన్ ఇప్పుడు మనకు పరిశుద్ధ దినం ఆచరణ ఉందా లేదా? ఉందన్న. పరిశుద్ధ దినపు ఆచరణ 100% ఉంది. నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. మనం ఎన్ని సార్లు లైట్ తీసుకోలేదు ఆరాధనకెళ్ళటానికి? నిజంగా ఇదే గనక ఇంప్లిమెంట్ అయిపోయి ఉంటే మనలో ఎంతమంది బతకటానికి అవకాశం ఉందో? బంధువులొస్తే బంద్ కొడతాం సంఘానికి, సహవాసానికి. ఏదన్నా పని వారం రోజుల్లో సోమవారం నుంచి శనివారం వరకు పనులు ఏమన్నా మిగిలిపోయి ఉంటే ఆ రోజు చేసేసుకుంటాం. ఆ రోజు వచ్చిందంటే సండే అంటే ఫండే అంట. సండే అంటే ఫండే అని ఎక్కడికైనా షికారులకెళ్ళటానికి, పిక్నిక్‌లకెళ్ళటానికి, పార్కులకెళ్ళటానికి, అక్కడ ఇక్కడ వెళ్ళటం చూసుకోటానికి, ఇలా ఎన్నో చోట్ల ఎవరైనా వాళ్ళ విజిట్స్‌కెళ్ళటానికి, బంధువుల దగ్గరికి, ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళటానికి.
ఈ సండే అనేది రాగానే ఇవన్నీ మనకు గుర్తొస్తాయి తప్ప, అసలు దేవుడు గనక ఆ రోజు ఏర్పరిచినటువంటి అద్భుతమైనటువంటి విధానం ఆయన సన్నిధిలో గడపడానికి, ఈవెన్ పండుగలు గూడా ఎందుకు ఏర్పాటు చేశాడు? దాని పర్పస్ ఏంటి? ఆ పరిశుద్ధ దినంలో కొన్ని రకాలైనటువంటి కఠినమైన ఆంక్షలు విధించటం జరిగింది. అవన్నీ ఈరోజు మనం పాటిస్తే ఎంత బావుంటదంటేనండి, కొన్ని విషయాలు మనం చూద్దాం. 16వ వచనం చూద్దాం. ఆహ్, నిర్గమకాండం 12వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు చెప్పినటువంటి మాట. 16వ వచనం నుంచి కదా మనం నేర్చుకోవాల్సింది. ఒకసారి రండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 16వ వచనం. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పని చేయకూడదు. పండగలనేది ఎందుకు ఏర్పాటు చేశాడటండి? దేవుడు చెప్పకనే చెప్తున్నాడు. ఏమని? ఈ పులియని రొట్టెల పండుగ ఏదైతే 7 డేస్ 1 వీక్ జరుగుతుందో, ఈ 1 వీక్‌లో ఫస్ట్ డే ఏం చేయాలటండి? ఫస్ట్ డే ఏం చేయాలని చెప్తున్నాడండి దేవుడు? పరిశుద్ధ సంఘముగా కోరుకోవాలి. సంఘంగా కూడాలి. పరిశుద్ధ సంఘముగా కూడాలట. మరి 7వ దినాన ఏం చేయాలటండి? విశ్రాంతి తీసుకోవాలట. అమ్మా అక్కడ ఏముంది నాయనా? 16వ వచనంలో అట్లేగా ఉందమ్మా. పరిశుద్ధ సంఘముగానే కూడుకోవాలనన్నా. మొదటి దినాన్న పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. 7వ దినాన కూడా పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. ఈ ఈ కూడేటటువంటి టైంలో, అసెంబ్లీ అయ్యేటటువంటి టైంలో దేవుడు దేనికి మాత్రం మినహాయింపు ఇచ్చాడు? ఆహారాన్ని కూర్చుకోవాలి అంతే. ఎందుకంటే మనం బతకాలి గనుక, తనకు శక్తి కావాలి కాబట్టి, దైనందిన పనులు జరిగించుకోవాలి గనక, ఆహారం సిద్ధపరచుకోవటానికి సంబంధించి దేవుడు ఒక పర్మిషన్ లేదా ఎగ్జామ్షన్, ఒక మినహాయింపు ఇవ్వటం జరిగింది. దేనికి ఆయన అలో చేయలేదు చెప్పండి? దేనికి ఒప్పుకోలేదు ఆయన? పర్మిషన్ ఎందుకు దేనికి ఇవ్వలేదు? పనులు చేసుకోవడానికి ఏ పని చేసుకోకూడదు అన్నాడు. పనులు ఏవి చేసుకోకూడదు. నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. అసలు మనకు పరిశుద్ధ దినం అంటే ఆదివారం రోజున మనం మన పనులు చేసుకుంటున్నామా? చేసుకోవట్లేదా? తినటం, దేవుడి సన్నిధిలో గడపటం కాకుండా వేరే పనులు చేసుకుంటున్నాం లేదా? వేరే పనులు అంతా ఎక్కువ సమయం దానికి కేటాయిస్తున్నాం వాస్తవంగా చెప్పాలంటే. ఇంకా ఆ కేటాయించే 2, 3 గంటలు కూడా మనకు ముందు ఉన్నటువంటి ఇచ్చినటువంటి టైంకి సరిపోవట్లేదని వాటిని కూడా వాడుకుంటూ ఉంటాం. నిజంగా ఈరోజు మనం బతికిపోయాం. ఆ రోజు విశ్రాంతి దినాచరణ సమయాల్లోనే లాంటి పరిస్థితులే గనక మనకు ఉండుంటే మన సంగతి మరో విధంగా ఉండేది. ఎందుకనంటే దేవుడు ఆ విశ్రాంతి దినాల గురించి ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధ సంఘంగా కూడుకునేటువంటి సమయాలు, దేవుడి సన్నిధిలోకి వచ్చి నిలిచేటటువంటి సమయాలు, అందున మరలా ఫ్యామిలీ అంతా రమ్మంటాడు. కుటుంబం అంతా కూడా చేరి రమ్మని చెప్తాడు. ఎందుకనంటే అందులోనే పెద్దలకు కావాల్సినటువంటి మెలకువలు, వృద్ధులకు కావాల్సిన మెలకువలు, యవనస్తులకు కావాల్సిన మెలకువలు, చిన్నపిల్లలకు కావాల్సిన మెలకువలు అన్నీ నేర్పించబడతాయి. అది ఆల్ ఏజ్ గ్రూపుల వాళ్ళకి. చదువు అనేది అన్ని వయసుల వాళ్ళకి ఎలా అవసరమని అంటారో పెద్దలు, దైవికమైనటువంటి అభ్యాసం ఏదైతే భక్తిలో ఎదుగుదల ఉందో, ఈ భక్తి జీవితం తాలూకు ఆధ్యాత్మికత అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకు అవసరమైంది. వాళ్ళందరికి కావాల్సినటువంటి విషయాలన్నీ తెలియపరిచేటటువంటి చక్కని పాఠశాల సంఘం. సంఘముగా కూడుకొనటం దేవుడు ఎంత కఠినతరం చేస్తూ వచ్చాడంటే, ఒకసారి చూద్దాం 16వ అధ్యాయంలో, నిర్గమకాండం 16వ అధ్యాయము 23వ వచనం చూద్దామండి. నిర్గమకాండం 16వ అధ్యాయము 23వ వచనం. ఒకటి చదవండి.
అందుకతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయము వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను. చూడండి, ఇక్కడ మీరు గమనించగలిగితే వన్స్ దేవుడు ఆహారాల్ని పంపించుతున్నప్పుడు మరుసటి రోజు తెల్లారదాకా కూడా ఏది పెట్టుకోకుండా అని చెప్పినటువంటి దేవుడే. ఏ రోజుకు ఆ రోజు కూర్చుకోండి అని చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా ఈ రోజు కూర్చుకున్నది రేపటికి కూడా మీకు ఉంటుంది, ఏం ఇబ్బంది పడాల్సిన పని లేదు, ముందే ముందే సిద్ధపరిచేసుకోండి, ఆహారము ముందే రెడీ చేసుకోండి. అసలు విశ్రాంతి దినానికి ముందు రోజుకు ఏం పేరండి? విశ్రాంతి దినానికి ముందు రోజు ఏమని పేరుంటో తెలుసండి? సిద్ధపాటు. సిద్ధపరచు దినం. అంటే దేనికి సిద్ధపాటు? విశ్రాంతి దినానికి విశ్రాంతి దినానికి ప్రిపేర్ అయిపోవాలటండి. అంటే ప్రిపరేషన్ కోసం ఒక రోజును దేవుడు ఏర్పాటు చేశాడంటే ఆ విశ్రాంతి దినం ఎంత ప్రత్యేకమైనది మనకు అర్థం కావట్లేదండి. కానీ ఎవరు ప్రిపేర్ అవుతున్నారు? సాటర్డే వచ్చిందంటే ఆదివారానికి ప్రిపేర్ అయిపోవాలనే పరిస్థితి ఉంటుందా? లేట్లు ఎందుకు అవుతాయో తెలుసా అండి? సంఘానికి ఆరాధనకి వెళ్ళటానికి కొంతమంది ఎందుకు వెళ్ళలేదో తెలుసా అండి? అసలు ఇట్లాంటి సిద్ధపాట్లు లేకపోవటం బట్టి. ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళాల్సి ఉందంటే చెప్పండి, రాత్రంతా నిద్ర పట్టదు, అవునా కదా? ఎక్కడైనా విహారయాత్రలకు వెళ్ళిపోవాలి, విహార స్థలాలకు వెళ్ళిపోవాలి, దర్శనీయ ప్రదేశాలకు మనం వెళ్తున్నామని చెప్పండి, నిద్ర పట్టదు రాత్రంతా. ఒక పెళ్లికో పేరంటానికి వెళ్ళాలని చెప్పండి, ప్రిపేర్ అయిపోతారు ముందు నుంచి అన్ని రెడీ చేసుకొని. సిద్ధపాటు చాలా ముఖ్యమైనది. అదే దేవుడు చెప్తున్నాడు. 25వ వచనం కూడా చూద్దాం. ఇదే నిర్గమకాండము 16వ అధ్యాయము 25, 26 వచనాలు చూద్దాం. అలాగే 29వ వచనం కూడా చూద్దాం. 25, 26 వచనాలు చూడండి ఏమంటున్నారు మోషే గారు. మోషే, నేడు దాన్ని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. బయట దొరకదు అంటే దేవుడి సన్నిధిలో ప్రజలందరూ నిలుచుట కొరకు ఎక్కడ దుకాణాలు ఉన్నాయి చూసారా, అంగళ్ళు లాంటి దుకాణాలు లాంటివి, కొట్టులు అంటారు కదా, ఇవన్నీ కూడా బంద్ చేయించాడు. మీకు దొరకవరా అక్కడ బయట అంటున్నాడు. అంటే ఎవరిని అలాంటి పనులకు కూడా పురమాయించి పరిస్థితి పెట్టుకోలేదు దేవుడు. ఈరోజు చూడండి, మీకు విషయం తెలుసో తెలీదు, ఆదివారం రోజునటండి చాలా మంది నేను వ్యాపారాలు చేసుకునే వాళ్ళని అడిగాను నేను, మధ్యాహ్నానికి మూసేస్తారు కదండి, ఎందుకు మీకు ఒక్క పూటల్లో లాస్ కదా అని అంటే, వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసండి? బేసికల్ గా ఏం చెప్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? ఈ మాటే వ్యాపారులను అడిగితే వాళ్ళు ఏం చెప్తారనుకుంటున్నారు మీరు ఆన్సరు? వారం అంతా కష్టపడినాం కనుక ఆ, ఏడో రోజు రెస్ట్ తీసుకోవాలంటారు. మోస్ట్లీ 99% సేమ్ సిస్టర్ చెప్పినట్టు చెప్తారు. అంతేనా లాంటి వేరేది ఏమన్నా ఉంది? మీరు చెప్పండి పోనీ. సిస్టర్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి విషయం కాకుండా వేరేది ఏమైనా ఉందా? అదే అనుకుంటున్నాను. అదేనమ్మా నేను చెప్పి, అట్లే అనుకునే విషయం వద్దు, వేరే విధంగా ఏమన్నా అనుకుంటున్నారా? ఎవ్వరు అలా అనుకోవట్లేదు కదా. నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ వాళ్ళ లాజిక్ ఏంటో చెప్పమంటారా? సార్, రోజంతా జరిగే వ్యాపారం ఈ అర్ధపూటలో జరిగేస్తుంది సార్, మాకేం ఇబ్బంది లేదని చెప్పి. రోజంతా జరిగేది ఈ హాఫ్ డేలోనే జరిగిపోద్దండి. అంటే జనాలందరూ ఏం చేస్తున్నారనమాట, అందరితో పాటు మిగిలినటువంటి నిరీక్షణ లేని అన్యజనులతో పాటు దేవుని పిల్లలు కూడా ఈ వీటి కోసము ఎక్కువగా అరులు చేస్తున్నారండి. ఏంటో అన్ని లేనిపోని పనులు అన్నీ కూడా ఆ రోజే పెట్టుకొని ప్రశాంతంగా ఉండలేక నేను చూస్తూ ఉంటాను, పిల్లలందరినీ గమనిస్తూ ఉంటాను. 10 నిమిషాలు ముందు వచ్చే వాళ్ళు ఎంతమంది అండి? నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. సంఘానికి ఉదాహరణకు ఉదయం 10 గంటలకు ఆరాధన మొదలంటే 9:50కి ఎంతమందిని పోవటాన్ని మీరు గమనించుంటారు? పోనీ మీరు ఎవరైనా వెళ్ళారా అట్లా? ఓ 10 నిమిషాల ముందు ఎవరైనా వెళ్ళారా?
వెళ్ళారు. మీ సంఘాలకి నేను అడుగుతున్నాను. నా దగ్గరికి రమ్మని విషయం కాదు నేను చెప్పేది. నా దగ్గరకు వచ్చిన విషయం కాదు మాట్లాడేది. మీరే మీ సంఘాలకి ఒక 10 నిమిషాలు ముందెళ్ళారా ఎప్పుడైనా? ఎప్పుడన్నా అయితే పోతున్నామన్నా. ఎప్పుడన్నా వెళ్తున్నాం కదా? ఎప్పుడన్నా వెళ్తున్నాం అంతే. అమ్మా నేనైతే వెళ్తాను, నేనే చూసుకుంటా. వెరీ గుడ్. ఈరోజు దేవుడు ఎట్లా లెక్కేస్తాడంటే మర్చిపోకండి. మన యొక్క ప్రేమను, మన అభిమానాన్ని ఎలా కొలయేస్తాడో ఒక మాట చెప్తాను వినండి. అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందనంటే ఎప్పుడో రాత్రి 10 గంటలకు 11 గంటలకు సినిమా వేస్తే వాడు సాయంత్రం నుంచి పడిగాపులు కాస్తూ ఉంటాడు. మనం ఎంతో మంది చూసాం. వన్స్ మా ఫ్రెండ్స్ రక్షణ పొందుకోలేనప్పుడు అభిమాన హీరో సినిమా వస్తే వాడు మాకు కూడా టికెట్ తీసుకునేవాడు. డబ్బులు మేము కట్టకపోయినా రారా అని పిలిచేవాడు. వాడు తీసుకెళ్లి పోయిన తర్వాత సాయంత్రం నుంచి రాత్రి 11కో 12కో అప్పుడు బాక్సులు వచ్చేవి. ఇప్పుడు అయితే లేవు కానీ అప్పుడు బాక్సులు అనేవాళ్ళు. అప్పటిదాకా పడిగాపులు గాయాల్సినటువంటి పరిస్థితులు, ఆ గేట్లకు గబ్బిలాల్లాగా వేలాడుతున్న పరిస్థితులు. అభిమానం అంటే అది. మరి ఆరాధించేటటువంటి అన్నీ మన కోసం సమకూర్చిన దేవుడి పట్ల మన అటెన్షన్ ఎట్లుంది? ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాం అనుకోండి, ముందెళ్తాం లేదా? బస్ రిజర్వేషన్ చేసుకుంటే ముందెళ్తాం లేదా? ఇకపోతే ఇంకా ఫ్లైట్ రిజర్వేషన్ చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు? ఎంత ముందు వెళ్ళాలో తెలుసా అండి? రిజర్వేషన్ చేసుకుంటే ఫ్లైట్ అనేది రిజర్వేషన్ మనం చేసుకున్నప్పుడు ఎంత ముందు వెళ్ళాలో తెలుసా మీకు? ఎయిర్పోర్ట్ కి 1 గంట ముందే వెళ్ళాలి. కనీసం గంట ముందు వెళ్ళాలండి. కనీసం గంట ముందు వెళ్ళాలి. టైం దాటిపోతే వాడు లోపలికి అలోనే చేయడు. అరే జర్నీలకు పరిగెత్తేటప్పుడు ముందు వెళ్ళిపోతున్నాం. అభిమాన హీరో సినిమా వస్తే ముందు వెళ్ళిపోతున్నాం. దేవుడి సన్నిధి కంటే 10 నిమిషాలు లేటో, అరగంట లేటో, గంట లేటో, అసలే పోకుండా పోవటం. ఇక్కడ అర్థమైపోవట్లేదని దేవుడి మీద మనకు, దేవుడి సన్నిధి మీద, దేవుడి యొక్క ఆ యొక్క సన్నిధానం మీద మనకు ఉన్నటువంటి గురి ఏంటో, ప్రేమ ఏంటో అర్థం కావట్లే ఇక్కడ. ఆలోచించండి. దేవుడు అది చెప్తున్నాడు ఏమని? నేడు దాన్ని తినండి, నేటి దినమున యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. 6 దినములు దాన్ని కూర్చుకోవాలి. విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదు అనేను. ఏమన్నా సమకూర్చుకుంటే 6 రోజులు. కొంతమంది పిల్లలు అడుగుతూ ఉంటారు సంఘానికి రాకపోతే, ఏనైనా రాలేదు అని అంటే, పనికి వెళ్ళామన్నా, వర్క్ మీద వెళ్ళాము అని మాట్లాడుతుంటాం. పని పడిందన్నది అంటే 6 రోజులు మనం పని చేసుకోవడానికి, మనం సంపాదించుకోవడానికి సరిపోలేదా వారంలో? 6 రోజులు. ఈ ఎంతటి పరిస్థితుల్లో ఉంటున్నారో చూడండి జనాలు. నిజంగా ఈరోజు మనిషి అన్ని దాంట్లో ఆశీర్వాదం కోరుకుంటాడు, అన్ని దాంట్లో స్థిరత్వం కోరుకుంటాడు, అన్ని దాంట్లో దీవెన కోరుకుంటాడు, అన్ని దాంట్లో నెమ్మది కోరుకుంటాడు. కానీ అది ఎట్లా వస్తుందో తెలియకుండా ఆలోచన చేస్తే ఎట్లా? కానీ గాలికే ప్రయాసపడ్డట్టు కాదా? మనం ఎక్కడ సంస్కరించబడతాం, ఎక్కడ బుద్ధి నేర్చుకోగలుగుతాం, ఎక్కడ వృద్ధి చెందగలుగుతాం? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పారు, తరగతి గది 4 గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుంది. ఆధ్యాత్మిక భవిష్యత్తు సంఘము, ఆ బిల్డింగ్, చర్చ్ బిల్డింగ్ 4 గోడల మధ్య వికసిస్తుందండి. ఎన్ని సంగతులు నేర్చుకోలేదండి మనకు తెలియని సంగతులు అక్కడ. పరిశుద్ధులు వచ్చి ప్రార్థించే ప్రదేశం, పరిశుద్ధులు వచ్చి వందనాలు చెప్పుకునే ప్రదేశం, పరిశుద్ధులు వచ్చి పరిశుద్ధ గ్రంథాన్ని పారాయణం చేసే ప్రదేశం, నిత్యము ప్రార్థనలతో, దేవుని వాక్కులతో, ఆత్మీయుల పలకరింపులతో, పరామర్శలతో నిండుకున్నటువంటి ప్రదేశం. అక్కడికి ఎప్పుడెప్పుడు వెళదామా అని సిద్ధంగా ఉండాల్సింది బోనిచ్చి. ఏంటి దరిద్రం? అందుకే దేవుడు పండగ గురించి కూడా చెప్తూ, మొదటి రోజున పరిశుద్ధ దినంగా కూడుకుంటారా, చివరి దినాన్ని పరిశుద్ధ దినంగా కూడుకోండి. ఆది అంతము
మంచిగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మొదటి రోజు పరిశుద్ధ సంఘంగా కూడుకుంటే ఈ మధ్యలో ఉన్న రోజులు ఎలా బతకాలో తెలుస్తుంది. చివరి దినాన్ని కూడుకున్నప్పుడు ఎలా బతికామో ఒక్కసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవటానికి, పునశ్చరణ చేసుకోవటానికి, రీకాల్ చేసుకోవడానికి పనికొచ్చేది. ఇలా మొదటి దినము కూడుకోవటం భవిష్యత్తు బాగుండటానికి, చివరి దినం కూడుకోవటం ఎంతవరకు నా నా పాస్ట్ ఎలా జరిగింది అని ఒక్కసారి మనల్ని మనం లెక్కలేసుకుంటాం. ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంకా మనం చూడగలిగితే 20వ అధ్యాయంలో నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చాలాసార్లు చూసాం కదా. ఈ 10 ఆజ్ఞల్లో ముఖ్యంగా ఒకానొక ఆజ్ఞ ఏంటి అనేది మనం చూస్తే నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం చూద్దామండి. 8వ వచనము 10వ వచనం. 8, 9, 10 చదవండి ఒకరు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో చాలు తల్లి. అసలు ఎంతమందికి చెప్పాడండి? ఎవరైనా మిస్ చేసినట్టుందా? నీవు గాని, నీ కుమారుడు గాని, నీ కుమార్తె గాని, నీ దాసుడు గాని, నీ దాసి గాని, నీ పశువు గాని. ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి. ఒకరు మిస్ అయినట్టుంది చూడండి. ఎవరో కనుక్కొని చెప్పండి చూద్దాం. 20వ వచనంలో ఒకరు మిస్ అయినట్టు అనిపిస్తుంది చూడండి. భార్యనండి. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. భార్య ప్రస్తావన ఎందుకు పెట్టలేదు దేవుడు అక్కడ చెప్పండి? అంటే ఆమెకి ఏమైనా మినహాయింప? భార్య గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పలేదంటారు? మన గురించి చెప్పాడు, కూతురు గురించి చెప్పాడు, కొడుకు గురించి చెప్పాడు, తర్వాత దాసుడు గురించి, దాసి గురించి, పశువు గురించి, పరదేశి గురించి, ఎంతమంది గురించి చెప్పినటువంటి ఆయన భార్య లేకపోతే ఈ కొడుకు కూతురు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎందుకు చెప్పలేదంటారు భార్య గురించి? వాళ్ళిద్దరు ఏక శరీరం కాబట్టి ఒకరి గురించి చెప్తే ఇంకొకరి గురించి చెప్పిన. వెరీ గుడ్ తమ్ముడు. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భార్య కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని గురించి మాట్లాడితే వాళ్ళ ఆవిడ గురించి కూడా చెప్పాడు. ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట చెప్తున్నాను. మీరు ఇంతకుముందు ఒక మాట దయ్యం పట్టినటువంటి మనుషుల విషయంలో ఇద్దరు మనుషులని ఒక చోట, ఒకడే అని ఒక చోట ప్రస్తావించబడింది. ఎందుకు అనే ప్రశ్న అడిగాను. గుర్తుందండి? సువార్త పత్రికల వివరణలో ఈ ప్రశ్న అడిగాను. దయ్యం పట్టినటువంటి వ్యక్తి ఇద్దరు వచ్చారు శ్మశానంలో నుంచి అని ఒక చోట, ఒకడొచ్చాడని ఒక చోట రాయబడింది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలండి? దానికి సంబంధించి ఒక ఆన్సర్ చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? ఎవరికి గుర్తులేదు. అంటే ఏ రోజు చెప్పినవి ఆ రోజు ఏమవుతున్నా అన్నమాట, మర్చిపోతున్నాము. చదవాలమ్మా, చెప్పండి. ఇద్దరు అంటే ఆ మనిషిలో ఉన్న దయాన్ని అని చెప్పి వెరీ గుడ్ అమ్మా. ఒకటే మాట చెప్పేది ఏంటంటే ఇద్దరు ఒకే లక్షణాలు కలిగిన వాళ్ళు. ఇద్దరికి దెయ్యమే పట్టింది కాబట్టి ఇద్దరు గురించి చెప్పినా, 200 మంది గురించి చెప్పినా, ఎంతమంది గురించి చెప్పినా, ఒక్కడి గురించి చెప్పినా సేమ్ సిమ్టమ్స్, జలుబు లక్షణాలు అని. ఒక్కడికి వచ్చిన జలుబు గురించి చెప్పినా, 100 మందికి వచ్చిన జలుబు గురించి చెప్పినా ఒకటే. జలుబు ఏంటట? జలుబు గురించి మీకు తెలుసో తెలీదు. టాబ్లెట్ వేసుకుంటే వారానికి వెళ్ళిపోద్ది, వేసుకోకపోతే 7 రోజుల్లో మాయమైపోద్ది అని చెప్తారు. విన్నారు కదా? కాబట్టి ఇక్కడ కూడా మనం గమనించగలిగితే అందుకే భార్య ప్రస్తావన చేయలేదు. భర్త భార్యను వెంట పెట్టుకొని సేవలో ఎదగాలి. ఆమె వెంట ఉండాల్సిందే. ఇంకేమి ఎగ్జామ్స్ లేదు ఇక ఆవిడికి. అందుకే ఆమె గురించి ప్రస్తావన కూడా దేవుడు ప్రత్యేకంగా చేయలేదు.
భార్య భర్త ఇరువురు కలగలిసే చేయాలి. అకులా ప్రిస్కిల్లా. ఎక్కడన్నా సింగిల్గా మనం అక్కడ వాళ్ళను చూడలేము. అకులను సపరేట్గా చూసినటువంటి పరిస్థితి సింగిల్గా, ప్రిస్కిల్లను సపరేట్గా చూసిన సందర్భాలు ఇవన్నీ ఏమి లేవు. అందుకే భార్య ప్రస్తావన దేవుడు కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా చేయడు అనేది మనం మర్చిపోకూడదు. రైట్. తర్వాత 31వ అధ్యాయం చూద్దాం. 15వ వచనం. 31వ అధ్యాయం నిర్గమకాండం 15వ వచనంలో దేవుడు చెప్పినటువంటి మాట ఒకటి చదవండి. నిర్గమకాండం 31వ అధ్యాయం 15వ వచనం అండి. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి. వాయిస్ తప్పక రావట్లేదమ్మా. అన్నా ఓకేనమ్మా, రైట్. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి? ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతివాడు తప్పక మరణ శిక్ష నందును. వారమల్లా సంపాదించుకునేది సరిపోక ఆదివారం కూడా పనికి పోయి వచ్చేటటువంటి వాళ్ళని ఏం చేయమంటున్నాడు దేవుడు? చంపేయాలంటున్నాడు. చంపేయాలంటున్నాడు. ఈరోజు ఆ రోజున పని చేస్తే, ఆ రోజు కూడా పని చేస్తే రోజు ఇచ్చే కూలి కంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఆశ చూపిస్తారు కొంతమంది. దానికి కకృతిపడి ఇంకో విషయం మీకు తెలుసో తెలీదో, మనుషులు ఎలా తయారయ్యారంటే, సేవకుడు వచ్చి అడుగుతాడు కదా ఎందుకు రాలేదని. కాబట్టి సేవకుడు నోరు మూయించడానికి కూడా మా దగ్గర ఒక ఔషధం ఉంది. అదేంటి అంటే, అయ్యగారు ఈరోజు పనికి వెళ్తే 2000 రూపాయలు డబ్బులు వస్తుంది, దాంట్లో దశంభాగం మీకు ఇచ్చేస్తాను, దేవుడి దగ్గర రికమెండేషన్ చేయండి, ఆయన మా మీద కోపడకుండా అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. దేవుడు ఇలాంటివన్నీ ఎప్పుడు కూడా అస్సలు ఎంటర్టైన్ చేయటం అనేది జరగదు, మర్చిపోకండి. అంటే పండుగలు ఏర్పాటు చేయటానికి కానీ, విశ్రాంతి దినాలు ఏర్పాటు చేయటానికి కానీ ముఖ్యమైన పర్పస్ ఏంటి? పరిశుద్ధ సంఘముగా కూడటం జరగాలి. అందులో ఎన్నో విశేషమైనటువంటి సంగతులు, మెలకువలు తెలుసుకోవటం అనేది, అనుభవాలు తెలుసుకోవటం, నేర్చుకోవటం అనేది ఉంటుంది. నేను ఎప్పుడో మాట చెప్తూ ఉంటాను, చిన్న బిడ్డలు యాక్టివ్గా ఉండటానికి ముఖ్యమైన కారణం ఆల్రెడీ వాళ్లకు దోస్తుగాళ్ళు అంటే అన్న రూపంలోనో అక్క రూపంలోనో సీనియర్స్ అందుబాటులో ఉండటం అనేది చెప్పడం జరిగింది కదా. సంఘంలో కూడా అంతేనండి. సంఘంలో మనం వెళ్ళేసరికి, మనం ఎంటర్ అయ్యే సమయానికి ముందే ఎవరెవరు ఉంటారు? సీనియర్స్ అంతా ఉంటారు కదా. అన్నలు, అక్కలు, అందరూ, అమ్మలు, నాన్నలు, ఎంతో మంది, నాన్నలాంటి వాళ్ళు, అమ్మలాంటి అక్కలాంటి అన్నలాంటి పెద్దోళ్ళు అందరూ, ఆ సీనియర్లు అందరూ ఉంటారు. వీళ్ళందరి ఎక్స్పీరియన్సెస్ మనకు ప్లస్ అవుతాయి, వీళ్ళందరి అనుభవాలు మనకు మేలు అవుతాయి, తొందరగా ఎదిగిపోతాయి. అందుకే దేవుడు ఎన్నో సందర్భాల్లో చెప్తాడు, సంఘంగా కూడటం మానొద్దు అని. ఇది ఎంత శ్రేష్టమైందంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ముందు పెడతాను. ఇంత ముందు కూడా మీకు తెలియపరచడం జరిగింది, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. వన్స్ మనకి ఇప్పుడైతే ఎక్కడో చోట కనబడతాయి కానీ, ఇస్త్రీ పెట్టెలు, బొగ్గుల ఇస్త్రీ పెట్టెలు చూసింటారు కదా. మీరు చూసారండి అందరూ? బొగ్గుల ఇస్త్రీ పెట్టెలు చూసారు. బొగ్గుల ఇస్త్రీ పెట్టెల్లో ఫస్ట్ ఒక్క బొగ్గుకి మాత్రమే మంట ఉంటుందండి. ఒక్క బొగ్గే వేడిగా మంటగా అది ఉంటూ ఉంటుంది. దాన్ని మిగతా బొగ్గుల మధ్య పెట్టి విసనకర్రతో విసురుతూ ఉంటారు. ఆ ఒక్క బొగ్గు ఏం చేస్తుంది? మిగిలిన బొగ్గులన్నింటినీ రాజబెట్టి అన్నీ కూడా నిప్పు కణికలుగా మార్చేస్తుంది. ఓకే, అంటే బొగ్గులన్నీ ఒక చోట కలిసి ఉండటం వల్ల ఒక మండుతున్నటువంటి బొగ్గు కణం అన్నింటినీ మండించేసింది. సంఘంలో కూడా ఉంటే అదే. ఇస్త్రీ పెట్టెలో బొగ్గులు ఎలాగైతే అన్ని నిప్పులైపోతాయో, 1-2 నిప్పులమయమైనటువంటి బొగ్గుల వల్ల మనం కూడా స్ఫూర్తి పొందుతాం. ఒకరిని చూసి, ఒక సీనియర్ని చూసి, ఒక ప్రార్థనా పరుని చూసి, ఒక కమిటెడ్గా ఉన్నటువంటి వ్యక్తులను చూసి, ఒక సమర్పణ కలిగినటువంటి వ్యక్తిని చూసి, ఏమండి, ఒక
కష్టపడే వ్యక్తిని చూసి, ఒక డెడికేటెడ్గా ఒక మాదిరిగా ఉన్నటువంటి వ్యక్తిని చూసి, ఎంతో మందిని మనం అక్కడ సంఘంలో చూసి, మనం నిద్రాణమైపోయినటువంటి ఆధ్యాత్మిక శక్తులను మేలుకొల్పుకోవటానికి అవకాశం ఉంది. మరి సంఘం నుండి, సహవాసం నుండి దూరంగా ఉండటం అనేది దేనికి సూచన అంటే, ఆ ఒక్కసారి ఆ ఇస్త్రీ పెట్టెలో మండుతున్నటువంటి ఆ నిప్పు కణం లాంటి వాటిని పక్కన తీసి పెట్టామనుకోండి, ఒక బొగ్గు ముక్కని, ఒక అగ్నికణాన్ని పక్కన పెట్టామనుకోండి, కాసేపటికి ఏమైపోతుంది? బూడిదైపోతాదన్న. అంతేనండి. అది బూడిదైపోతుంది. అది మరలా బొగ్గుగా మారిపోతుంది. ఇంకా అది ఆ మండే గుణాన్ని కోల్పోతుంది. కాబట్టి సహవాసం చాలా ప్రధానమైంది, ప్రాముఖ్యమైంది. అందులో మరలా అన్ని ఆరిపోయినటువంటి నిప్పు కణికలు ఉన్నటువంటి సహవాసంలో కాదు. కనీసం 1, 2 ప్రజ్వరిల్లేటటువంటి రీతిగా ఉండేటటువంటి సహవాసంలో ఉంటే మనకు కూడా మేలైపోతుంది. అంటే మనం ఎక్కడున్నాం అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. ఎలాంటి సహవాసం మధ్య మనం ఉంటున్నాం అన్నటువంటిది ఆలోచన చేస్తే, కనీసం మండుతున్న వాళ్ళం కాకపోయినా మండుతున్న వాళ్ళకు ఆనుకొని బతకటం అనేది చాలా ముఖ్యమైనది. నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు, ఆముదం అమ్ముకున్న వాడితో స్నేహం చేయటం కంటే అత్తరు అమ్ముకున్నవాడితో కొట్లాడినా మంచిదినట. ఎందుకు? ఆ అత్తరు వాసన మనకు తగులుతుంది అని. కాబట్టి అయితే మనం ఇంగులాగానే ఉండాలి, లేదా ఇంగువ కట్టిన బట్టలాగానే ఉండాలి. అటు ఇంగువలాగా ఉండకుండా, ఇంగువతో కనెక్టివిటీ కలిగిన బట్టలాగా ఉండకుండా ఉంటే మనకి ఏ పరిమళాలు రావు. అందుకే దేవుడు ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఏం చేశాడంటే, జాగ్రత్తనైనా 6 దినాలు పని చేసుకో, 6 దినాలు కూర్చుకో, 6వ దినమున ఇంకా సిద్ధపాటవు, 7వ దినం పరిశుద్ధంగా ఆచరించు, ఆ సన్నిధికి రా, నేర్చుకో. దైవజనుల ద్వారా ఎన్నో మెలకువలు నేర్చుకో. జీవితకాలంలో ఎన్నో సంవత్సరాలు మనం తలకిందులు, నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశానండి. ధనవంతుడు పాతాళ యాతనకి వెళ్ళటానికి రీజన్ ఏంటి, లాజరు నెమ్మది పొందటానికి రీజన్ ఏంటి అనేది ఒక సంఘంలో మాట్లాడుతూ ఉంటే, అప్పటికి నేను ఒక 10 years బ్యాక్ మాట్లాడిన విషయం. 10 సంవత్సరాల ముందు మాట్లాడితే ఆ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి 75 ఏళ్ల ముసలాయన, అంటే నాకు అప్పటికి 36 ఏళ్ళండి. 10 సంవత్సరాల క్రితం 36 ఏళ్ల వయసులో నేను ఉన్నప్పుడు, అప్పటికే 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆయన 50 ఏళ్ల మినిస్ట్రీ అంట ఆయన ఉంది. అంటే 25 ఏళ్ల వయసులో ఉండగానే ఆయన పరిచర్యకు వచ్చాడు, 50 ఏళ్ల సేవ జరిగించాడు. లిటరల్గా చెప్పింది ఆయన ఒకటే, ఈ 50 ఏళ్లలో నేను ఈ తరహా విషయం మేము వినలేదు అని మాట్లాడడం. అంటే ఇప్పుడు ఒక నిప్పుకనికి ఆ సహవాసంలోనికి ఉండటం వల్ల, రావటం వల్ల అలాంటి వాళ్ళు ఎంత మేలైపోయింది అంటే, ఆ 50 ఏళ్ళలో నేర్చుకున్న సంగతులు నేర్చుకోవటం జరిగింది ఆయన. నేను కూడా ఎన్నో సంవత్సరాలుగా ఏదో చెప్తారు కదా, తపస్సు వేరు, తలకిందులుగా తపస్సు వేరు. మనం కొన్ని విషయాలు తలకిందులుగా తపస్సు లాంటివి చేసినా కూడా తెలియవు, సహవాసంలోనే తెలుస్తాయి, సహవాసంలోనే అర్థమవుతాయి. నేను ఎన్నో నేర్చుకున్నాను. నాకు 60 ఏళ్ల ముసలోళ్ళు, 25 ఏళ్ళు, 70 ఏళ్ల ముసలోళ్ళు, వాళ్ళు నాకు ఆత్మీయ స్నేహితులు. పెద్దవాళ్ళతో స్నేహం చేయాలంటారు చాలా మంది. మనం ఎవరితోనైనా స్నేహం చేయాలంటే పెద్దోళ్ళతో చేయాలంట. మన ఫ్రెండ్షిప్ డే జరిగింది కదా, యాక్చువల్ అది మిస్ అయిపోయింది, నేను అది మాట్లాడాల్సింది. మనకంటే పెద్దవాళ్ళతో స్నేహం ఎప్పుడు చేయాలి? ఎందుకంటే రేపు ఏదైనా మనం తప్పు చేసినా ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు మనతో. ఆ పెద్దరికాన్ని బట్టి మనం కూడా వినడానికి అవకాశం ఉంటుంది. సేమ్ ఏజ్ గ్రూప్ లో ఉంటే నువ్వేం తప్పు చేస్తున్నావో వాళ్ళు అదే తప్పు చేస్తారు. వాడు చెప్పలేడు మనకి, మనము చెప్పలేము వాడికి. ఇంకేమాత్రం దానికి ఎందుకు ఆ స్నేహం? వాళ్ళ అనుభవాలు మనకు వస్తాయి, మనం ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు దిద్దుతారు. ఇలా మనకు బెనిఫిషియరీగా అవుతుంది. మొత్తానికి ఇవన్నీ సహవాసం ద్వారా వస్తున్నటువంటి శ్రేష్టమైన ఫలాలు, మర్చిపోకండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, పండగలో కూడా పరిశుద్ధ సంఘంగా కూడుకోవటం ముఖ్యం, మరుదినం కూడుకోవాలి, చివరి దినం కూడుకోవాలని చెప్తూ వస్తున్నాడు. మరొకండి మరలా 12వ అధ్యాయానికి వద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి మరొక మాట, 17వ వచనం, పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించవలెను, ఈ దినమందే
నేను మీ సమూహములను ఐగుప్తు దేశము నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరించవలను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. నిజంగా ఈ దేవుడు పెట్టిన ఈ సిస్టమ్ మానవాళి ఎంతగా ఫాలో అయిపోతుందంటేనండి, మీకు అర్థం కావటానికి మాట చెప్తాను. భారతదేశానికి, మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందండి? భారతదేశానికి, మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందండి? 47లో 1947. 47 1947 సంవత్సరం ఆగస్టు 14 తారీఖున అర్ధరాత్రి వచ్చిందని చెప్తారు కదా. ఇప్పుడు నేను అడుగుతుందని చెప్పండి, 1947లో స్వాతంత్రం వస్తే అది స్వాతంత్రం వచ్చినటువంటి 75 ఏళ్ళు 80 ఏళ్ళు ఇప్పుడు అయిపోతున్నా కూడా మనం ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడు దాకా మనం ఎందుకు చేస్తున్నాం? గుర్తు చేసుకుంటూ ఉంటున్నాం. అంతేనమ్మా. అలాగే అసలు ఈ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చిందని అంటే, ఐగుప్తులో నుంచి వాళ్ళు ఎవరో వచ్చారు, బయటికి విడిపించబడ్డారు. కానీ ఎవరెవరు చేయమంటున్నాడు దేవుడు? ఎవరెవరిని చేయమంటున్నాడండి? మీరు మీ తరములు అన్నిటిలో ఈ దినమును ఆచరించాలి. అంటే పులియని రొట్టెల పండుగ అంటే ఏంటన్నమాట? విమోచన దినం. ఐగుప్తు బానిసత్వము నుంచి విమోచించబడిన దినం. దీన్ని ఏమనొచ్చు చెప్పండి? ఇశ్రాయేలీయుల స్వాతంత్ర దినోత్సవం. అంతేనా? ఇశ్రాయేలీల స్వాతంత్ర దినాలు ఇవి, పులియని రొట్టెల పండుగలు అని. ఎట్లయితే మనకు ఆగస్టు 15 ఏంట్రా అని పిల్లల్ని అడిగితే మీకు విషయం చెప్తారు. దాన్ని రెండు మూడు రకాలైనటువంటి ఆ పేర్లు ఉన్నాయి వాటికి. ఆగస్టు 15కి జెండా పండుగ అనే పేరు ఉంటుంది కదా, ఇంకో పేరు కూడా ఉంది, చెప్పండి. చాక్లెట్ల పండుగ. వెరీ గుడ్ అమ్మా. చాక్లెట్ల పండుగ. చాక్లెట్ల పండుగ అని అంటారు. ఏం జరిగే ఆగస్టు 15 గురించి చెప్పండి రా బాబు అని పిల్లల్ని అడిగితే చాలా మంది పిల్లలు ఏం చెప్తారంటే, సార్ అది చాక్లెట్ల పండుగ అంటారు. ఇప్పుడు చాక్లెట్లు కాకుండా బిస్కెట్లు పంచితే బిస్కెట్ల పండుగ, మిక్సరు స్వీట్ పంచితే మిక్సరు స్వీట్ల పండుగ, ఏదైనా మనం టిఫిన్ వాటి భోజనం పెడితే మంచి భోజనాల పండుగ అని అంటారు. ఎలాగైతే స్వాతంత్ర దినోత్సవం అంటే ఈ చాక్లెట్ల పండుగ అన్నట్టుగా మారిపోయిందో, పులియన్ రొట్టెల పండుగ అంటే ఎలా మారిపోయింది తెలుసండి? చెప్పండి, ఎలా మారిపోయింది? పులియన్ రొట్టెల పండుగ అనేది ఇశ్రాయేల్ అంతే. ఆ రొట్టెలు, ఆ కూరలు, ఆ మాంసం, ఇదే రకంగా తయారైపోయింది. కనుక చాలా మంది అంటారు, ఇప్పుడు సంఘానికి కూడా వచ్చినప్పుడు ప్రభుబలు ఎందుకు తీసుకుంటారు అని అడిగితే ఏమంటారండి ఎక్కువ మంది? బాప్తీసం తీసుకున్నాం కాబట్టి. బాప్తీసం ఎందుకు తీసుకున్నారు అని అడిగితే ఏం చెప్తారు తెలుసా అండి? బల్ల తీసుకోవాలి కాబట్టి. ఇంతే. వాడి చాక్లెట్ల పండుగ, ఇక్కడ పులియన్ రొట్టెల పండుగ, ఇక్కడ బాప్తీసం బల కోసం, బల్ల బాప్తీసం కోసం అయిపోయింది. డిస్పర్స్. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం అందరం ఉన్నాం. అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాయన ఆ రోజు విమోచన జరిగిన ఆ తర్వాత తరాలన్నీ కూడా నిత్యమైన కట్టడగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే విమోచన చాలా డెలికేట్ ఇష్యూ అండి. మీకు విషయం తెలుసో తెలియదు, ఆగస్టు 15వ తారీఖున కానీ జనవరి 26వ తారీఖున కానీ చాలా మంది కొన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రోగ్రామ్స్కి మాలాంటి వాళ్ళు అస్సలు వెళ్ళలేరు. ఎవరు ఏర్పాటు చేసుకున్నా కూడా. ఎందుకు వెళ్ళలేరు చెప్పండి? మాలాంటి 100% మేము స్కూల్కి వెళ్ళాలి. ఎందుకనంటే అక్కడ మరి ముఖ్యంగా ఈ క్రైస్తవుల బిడ్డలంటే ఒక నెగిటివిటీ ఉందండి. ఆ నెగిటివిటీ ఏంటి తెలుసా ఎవరికైనా? క్రైస్తవులైతే దేశభక్తి ఉండదు. వాళ్లకు వాళ్ళ దేవుడి మాటే శాసనం, వాళ్ళ మాట దేవుడు చెప్పిన మాట వింటారు తప్ప ఈ దేశాలు ప్రజలు వీళ్లతో నిమిత్తం లేదు. రాజ్యాంగానైనా తొంగలో దొక్కేస్తారు వాళ్ళు.
ఎవడి మాట ఖాతరు చేయరు. వాళ్ళ దేవుడు చెప్పిందే చేస్తారు వాళ్ళు. అస్సలు వాళ్ళకి దేశభక్తే లేదు. బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపారు వాళ్ళు క్రైస్తవులు చాలా మంది అని చెప్తూ ఉంటారు. విన్నారా ఎవరన్నా ఈ మాట? విన్నామన్నా. ఖచ్చితంగా అది ఉంటూ ఉంటది. అందుకే మోస్ట్‌లీ నేను ఆ రోజుల్లో మధ్యాహ్నం దాకా ఖచ్చితంగా స్కూలుకెళ్ళాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళకి తెలియని సంగతేంటంటే, అందరికంటే గొప్ప దేశభక్తి దేవుని పిల్లలకు మనకే ఉంటదని తెలీదు వాళ్ళకి. ఎందుకనంటే, దేశమంతా బాగుండాలని కన్నీళ్లతో ప్రార్థన చేసేవాళ్ళు ఒక్క దేవుని బిడ్డలు మనం మాత్రమే. ప్రార్థన చేయటం మాత్రమే గాదు, ప్రయాసపడేటటువంటి రీతిగా ఉండి, ఎక్కడైనా అనాథలు గనపడినా, వృద్ధులు గనపడినా, అన్నార్థులు గనపడినా, ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళు కనపడినా, అయ్యో! అని అనుకోని, మన వంతు సాయం చేయటంలో అందరికంటే ముందుండేటటువంటి వ్యక్తులు గూడా దేవుని పిల్లలు. సాధ్యమైనంత మేర లంచగొండుల జాబితాలో లేకుండా, స్వార్థపరుల జాబితాలో లేకుండా, అనవసరంగా పని ఎగరగొట్టేటటువంటి సోమరిపోతుల జాబితాలో లేకుండా ఉండేటటువంటి వాళ్ళు దేవుని పిల్లలు. ఇలాంటి డెలికేట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే సున్నితమైన పని అది. సున్నితమైనటువంటి డెలికేట్ ఇష్యూ అంటారు దాన్ని. ఈరోజు మనం అంత డెలికేట్‌గా తీసుకుంటున్నామా అటువంటి విమోచనని? అందుకే నేను చెప్తూ ఉంటాను. ప్రపంచంలో ఏ రోజును మనం సెలబ్రేట్ చేసుకోకపోయినా, ఒక రోజును సెలబ్రేట్ చేసుకో. ఏంటి ఆ రోజు గుర్తుందా ఎవరికైనా? బాప్తిజం తీసుకున్న రోజు. బాప్టిజం తీసుకున్న రోజు. వెరీ గుడ్ అమ్మా. బాప్తిసం తీసుకున్నటువంటి రోజు మన స్వాతంత్ర దినం. మన విమోచన దినం అది. ఆ రోజున అంగరంగ వైభవంగా ఏది ఆగస్టు 15th చేసుకున్న దానికంటే, జనవరి 26 సెలబ్రేట్ చేసుకున్న దానికంటే, ఆ పులియన్ రొట్టెల పండుగ వాళ్ళు చేసుకున్నారు చూసారా? అలాగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు నేను గమనిస్తూ ఉంటా పిల్లల్ని. బాప్తీసం తీసుకున్న తర్వాత ఆ రోజుల్ని గుర్తెవరన్నా పెట్టుకుంటారేమో, ఆ రోజున ఏమన్నా ప్రేయర్ ఏమన్నా ఏర్పాటు చేసుకుంటారేమో, ప్రేయర్ చేయించుకొని ఒక కృతజ్ఞతగా ఏదో సంఘానికో, సహవాసానికి ఏదో చేస్తారేమో వీళ్ళు అని అనుకుంటూ ఉంటాం. ఒక సెమినార్ లాగా ఏమన్నా ఏర్పాటు చేస్తారు. 1 డే లాగన్నా ఏర్పాటు చేసుకుంటూ చూసుకుంటూ అబ్బే! అంత సులభంగా ఈ రోజు నా బాప్టిజం రోజు నా కోసం ప్రార్థన చేయండయ్యా అనేవాళ్ళు కూడా ఉండరండి. ఎంత బాధాకరమైన విషయం అంటే తెలియటంలా. ఆ విమోచన విలువ అనేది అర్థం కావట్లేదు. దాని తీవ్రత, ఆ సంఖ్యలు ఎలా ఉండేటి పాప బంధకాలు, వాటి నుంచి విమోచించిన రోజు దేవుడు నాకు ఎందరో నా కోసం ప్రయాసపడుతున్నటువంటి వాళ్ళని సమకూర్చి అన్నటువంటి విషయం మర్చిపోతున్నారు. ఆ రోజు పులియన్ రొట్టెల పండుగ వాళ్ళకి ఈరోజు మనకు బాప్తిసం. ఆ రోజు ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచన, ఈరోజు పాప బానిసత్వం నుంచి విమోచన. ఎవరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అయితే మేము జ్ఞాపకం చేయాలి. ఎవరు బాప్తిసం ఇచ్చినటువంటి వాళ్ళం జ్ఞాపకం చేయగలగాలి. ఏదో చంటి బిడ్డలకైతే చెప్పొచ్చండి. వాళ్ళకి తెలీదు కాబట్టండి, చిన్నపిల్లలు కాబట్టండి మనం చేస్తామండి. కానీ బాప్తిజం తీసుకున్న సమయానికి విఘ్నత కలిగినటువంటి వ్యక్తులు కదా! ఆ రోజున ఖచ్చితంగా మేము జ్ఞాపకం చేయాలా? మేము జ్ఞాపకం చేసి, మేము కేక్ తీసుకొని తెప్పించొచ్చి వాళ్ళ కోసం ప్రేయర్ చేసి. మీకు విమోచనకు విలువ తెలియటం లేదా? అవి నిజంగా సువర్ణాక్షరాలతో లెక్కించుకొని ఎంతో ఉత్తమంగా కృతజ్ఞతాపూర్వకంగా ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు కదా! ఒకసారి అసలు మీకు బాప్టిజం తీసుకున్న రోజున గుర్తుందో లేదో నాకు తెలీదు. గుర్తుందా అందరికీ? ఏ రోజు తీసుకున్నామో? నిన్న. ఉంటే మంచిది. మంచిది, సంతోషం. ఉండిన దాన్ని మనం ఏం చేస్తున్నాం అది చెప్పండి. సరే గుర్తుంది. ఏం చేస్తున్నాం? గుర్తు ఉంది. గుర్తున్నటువంటి దినాన్ని మనం ఎలా చేసుకోగలుగుతున్నాం? ఆ కృతజ్ఞత దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోకండి. మనిషి నుండి 100% కృతజ్ఞతను కోరేవాడు దేవుడే. పెద్దలు కూడా అదే కోరతారు. ఇప్పుడు ఒక కృతజ్ఞత కొడుకులో నుంచో కూతురులో నుంచో చూడాలని ఏ తల్లిదండ్రులు అనుకోరండి? ఏమండి మీరు అనుకోరా చెప్పండి? నేను అడుగుతున్నాను. పిల్లల నుంచి కృతజ్ఞత కోరుకునే తల్లిదండ్రులు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? లేరన్న.
100% మనం కోరుకుంటామండి. మనం మనుషులం మా డాడీ నా కోసం ఎంత కష్టపడ్డాడు. ఎస్, అది అది కృతజ్ఞత. దట్స్ అ గ్రాటిట్యూడ్. మన యాటిట్యూడ్లో ఆ గ్రాటిట్యూడ్, ఆ కృతజ్ఞత అనేది ఇమిడిపోవాలి. మా మమ్మీ మా డాడీ ఎంత కష్టపడతాడు మా కోసం, చూడాలనుకుంటూ ఉంటాం. డాడీ మమ్మీ నిజంగా మా జీవితాల్లో ఏమైపోయా మీరు లేకపోతే. ప్లస్ అదే గ్రాటిట్యూడ్, అదే కృతజ్ఞత. ఆ రీతిగా ఎంతమంది మనం కృతజ్ఞత అనేది చూపగలుగుతున్నాం చేసిన మేలులకు సంబంధించి ఆలోచించండి. ఏమండి, ఇంకా మనం ముందుకు సాగుదాం. 18వ వచనంలో మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలు తినాలి. ఇది మనం ఆల్రెడీ నిన్నటి దినాన్నే ధ్యానం చేయటం అనేది జరిగింది. దినం ప్రారంభమయ్యేది దినపు సాయం సమయాన అని. 7 దినములు మీ ఇళ్లలో పొంగినది ఏది ఉండకూడదు. పులిసిన దాన్ని తినువాడు అన్యుడే గాని, దేశములో పుట్టినవాడే గాని ఇశ్రాయేలు సమాజంలో ఉండక కొట్టివేయబడును. ఎక్కడే కానీ 7 రోజుల్లో కూడా పొంగింది తినకూడదు అన్నటువంటి మాట. ఇంకా 20వ వచనంలో సమప్ చేస్తూ చెప్పిన మాట ఏంటంటే, మీరు పులిసినది ఏది తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటిని తినవలనని చెప్పుము. మోజెస్ చెప్పు నాయన వాళ్ళకి చెప్పు. దేవుడు ఇలా ఈ పులియని రొట్టెల పండుగను గురించి చాలా స్పష్టంగా చెప్పటం అనేది జరిగింది. ఇవన్నీ కండిషన్స్ ఎందుకు అని ఆలోచన చేయగలిగితే, మొట్టమొదటిది దేవుడు చెప్పిన ఈ మాటలకు విసుకుంటారా, సనుక్కుంటారా, వణుక్కుంటారా, ఇబ్బంది పడతారా, లేదా ఇష్టపూర్వకంగా లోబడతారా అనేది దేవుడు తెలుసుకోవటానికి. దేవుడికి తెలుసు ఆల్రెడీ, కానీ మనకు తెలియాలి కదా. ఇలాంటి టెస్టులు పెడితే మనిషి ఎలా తేలిపోతాడా, నిలిచిపోతాడా, గెలుస్తాడా, ఓడతాడా అనేది తెలిసి మనం మసులుకోవటానికి దేవుడు మనకందరికి కూడా పరీక్షలు పెడుతూ ఉంటారు. మర్చిపోకండి, మళ్ళీ చెప్తున్నాను. ఆ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు పరీక్ష. నాకు ఉద్యోగం ఇచ్చి నాకు టెస్ట్ పెట్టాడు దేవుడు. నాకు భార్యనిచ్చి నాకు టెస్ట్ పెట్టాడు. నాకు పిల్లల్నిచ్చి టెస్ట్ పెట్టాడు. నాకు సంఘాల నుంచి టెస్ట్ పెట్టాడు. నాకు పరిచర్యనిచ్చి టెస్ట్ పెట్టాడు. నాకు తలాంతులనిచ్చి టెస్ట్ పెట్టాడు. నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి టెస్ట్ పెట్టాడు. నీకు కూడా అంతే. మనకి ఇది టెస్ట్ అని తెలియదు. టేస్ట్ చేస్తూ పోవటమే. ఇక అన్నిటినీ టేస్ట్ చేస్తూ పోవటమే తప్ప టెస్ట్ అని మనకు తెలియదండి. దేవుడు శ్రమలనిచ్చే కాదు టెస్ట్ పెట్టేది. శ్రమలనిచ్చే కాదండి టెస్ట్ పెట్టేది. అన్నీ సమకూర్చి కూడా టెస్ట్ పెడతాడు. నేను అడుగుతున్నాను, చెప్పండి, అబ్రహాం గారికి ఎప్పుడు టెస్ట్ పెట్టాడు? ఇచ్చిన తర్వాత టెస్ట్ పెట్టాడా, ఇవ్వకముందు పెట్టాడా? ఇచ్చినాకనే ఇచ్చాక కదండి. యోబు గారికి ఎప్పుడు టెస్ట్ పెట్టాడు దేవుడు? అన్ని ఇచ్చాక కదా. మొత్తం అన్ని ఇచ్చిన తర్వాత టెస్ట్. కాబట్టి టెస్టులు తీసేసి మాత్రమే కాదు, టెస్ట్ ఇచ్చి కూడా టెస్ట్ పెడతాడు. ఎందుకంటే నేను ఇచ్చిన దాని మీద ప్రేమ కలిగి ఉంటారా, లేకపోతే ఇచ్చిన నా మీద ప్రేమ కలిగి ఉంటారా అనేది ఎప్పుడు దేవుడు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో ఎవరు ఏమవుతారో కూడా ఆయనకు బాగా తెలుసు. మనకు తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి మనం ఏమైపోతాం అనేది. అది ముఖ్యమైనది. ఓకే అండి, రైట్. ఇది ఈరోజు నిర్గమకాండం 12వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు 5 వచనాలు ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకోవటం జరిగింది. సాయం సమయాన్న మరొక ప్రత్యేకమైన విషయంతో మనం అందరం తర్వాత కలుసుకుందాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు విన్నటువంటి వాటిలో దయచేసి తెలియపరచండి. ఏమీ లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకోండి.